వెల్కమ్ టు రాజనీతి. మనకు మామూలుగా తీర్థయాత్ర స్పెషల్ అని ప్యాకేజెస్ ఉంటాయి. అంటే ఒక ప్యాకేజ్ బుక్ చేసుకుంటే వారం రోజులు 10 రోజులు బస్సుల్లో కానీ ట్రైన్లో కానీ లేదంటే ఫ్లైట్లో కూడా ఏజెన్సీస్ వచ్చినాయి. ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ కూడా వాళ్ళు తిప్పి చూపిస్తారు. సో దీన్ని తీర్థయాత్ర స్పెషల్ అని చెప్పి స్పెషల్ ప్యాకేజ్ అని అంటారు. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో పోసాని కృష్ణమురళి గారికి పోలీస్ స్టేషన్లు సబ్ జైళ్ళ యాత్ర అని ఒక ప్యాకేజ్ ఇచ్చారు పోలీసులు. రాష్ట్రంలో ఉన్న పోలీస్ స్టేషన్లన్నీ తిరుగుతున్నాడు, సబ్ జైళ్ళన్నీ తనిఖీలు చేస్తున్నాడు. దీనికి మనం యాత్ర 3 అని పేరు పెట్టచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మహామేత రాజశేఖర రెడ్డి గారి పేరుతో యాత్ర 1, యాత్ర 2 అని 2 సినిమాలు వచ్చినాయి వీళ్ళని హీరోలుగా చూపిస్తూ. ఇప్పుడు యాత్ర 3లో పోసాని కృష్ణమురళిని హీరోగా చూపిస్తూ ఒక సినిమా తీయొచ్చు. ఇది పోసాని యాత్ర. దీన్ని మొట్టమొదటిగా ఓబులవారిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అన్నమయ్య జిల్లాలో పవన్ కళ్యాణ్ మీద డెరగేటరీ కామెంట్స్ చేశారని చెప్పి కేసు పెడితే వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ రిమాండ్ చెప్పారు. రాజంపేట జైలుకి తీసుకెళ్ళి ఒకరోజు గడవక ముందే నరసరావుపేట పోలీసులు, ఆదోని పోలీసులు, అల్లూరు జిల్లా పోలీసులు, అనంతపురం జిల్లా పోలీసులు మొత్తం 4-5 పోలీస్ స్టేషన్ల నుంచి పోలీసులు వెళ్ళారు. మా దగ్గర పీటీ వారెంట్ ఉంది, మా దగ్గర పీటీ వారెంట్ ఉంది, ముందు మాకు ఇవ్వాలని వాళ్ళు వాదులాడుకున్నారు. చివరికి ముందు ఎవరిదైతే ఉందో వాళ్ళతో పంపించారు. ఈయన్ని నరసరావుపేటకు పంపించారు. నరసరావుపేట దగ్గర మ్యాజిస్ట్రేట్ రిమాండ్ చెప్పారు. మార్చి 13 దాకా రిమాండ్ చెప్పారు. గుంటూరు జైలుకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మళ్ళీ ఆదోని పోలీసులు వచ్చారు. ఆ జైలు తలుపులు తీసి లోపలికి వెళ్ళి 1 గంట రిలాక్స్ అయ్యాడో లేదో మళ్ళీ ఆదోని పోలీసులు వెళ్ళి కర్నూలు పట్టుకెళ్ళారు. అక్కడ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఇది అయిన తర్వాత అనంతపురం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఆ తర్వాత అల్లూరు జిల్లా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇవి కాకుండా ఇంకో 17 కేసులు ఉన్నాయి ఈయన మీద. ఇంకో 4-5 నమోదు అవుతాయి అంటున్నారు. ఇవన్నీ కనుక నమోదైతే ఈ పోసాని కృష్ణమురళి తన శేష జీవితాన్ని కంప్లీట్గా జైళ్లలో గడిపే అవకాశం, అదృష్టం దొరుకుతుంది ఆయనకి. కాలర్ ఎగరేస్తూ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కాలర్ ఎగరేస్తూ లాగుతూ ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టినాడికి ఇప్పుడు తత్వం బోధపడి ఉంటుంది. ఈ కేసుల్లో బెయిల్ రావాలన్నా కూడా కనీసం 6 నెలలు పడుతుంది. మరి ఈ బక్కప్రాణి ఎలా తట్టుకుంటాడో చూడాలి. ఎందుకంటే మంచి ఆజానుబాహుడు, గట్టి స్టౌట్గా ఉండే వల్లభనేని వంశీ లాంటి వాళ్ళే నేను ఒక్కడిని జైల్లో ఉండలేకపోతున్నాను, నాకు తోడు ఎవరిని ఇవ్వండి అని చెప్పి పదే మ్యాజిస్ట్రేట్ని ప్రాధేయపడతా ఉన్నాడు. సో ఇప్పుడు మరి ఈయన ఏం అడుగుతాడో చూడాలి. అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా బూతులు తిట్టి అడ్డగోలు వ్యవహారాలన్నీ చేసిన వాళ్ళకి ఇది ఒక గుణపాఠం. ఇప్పుడు ఇంకో కొసమెరుపు ఏంటంటే పోసాని స్టేట్మెంట్ ఇచ్చాడు. సజ్జల కొడుకు స్క్రిప్ట్ ఇచ్చారు నేను తిట్టానని. దాంతో వీళ్ళకి పడిపోతున్నాయి. ఇక్కడ సజ్జల కొడుకు ఇద్దరు కూడా ఈ కేసులో మమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వండి అని కోర్టుని ఆశ్రయించారు. అంటే చేయాల్సిందంతా చేశారు, ఇప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేయొద్దు అంటున్నారు. మేబీ మొదలైందంటే వీళ్ళకి కూడా యాత్ర 4 అని పెట్టాలి తండ్రి కొడుకులకి. ఎందుకంటే వీళ్ళ మీద కూడా డజన్ల కొద్ది కేసులు నమోదయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి. Like, share and subscribe to Rajaniti channel.